హాయ్ స్టూడెంట్స్, మనం బోరేన్స్ క్లాసిఫికేషను నెక్స్ట్ స్కెలిటల్ ఎలక్ట్రాన్ పేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బోరేన్స్లో ఏంటి అంటే స్టైక్స్ నెంబర్. స్టైక్స్ నెంబర్ మీకు అందరికీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, అలాగే బోరేన్స్కి అన్ని బోరేన్స్కి ఒక్కొక్క బోరేన్కి ఒక్కొక్క స్టైక్స్ నెంబర్ ఉంటుందన్నమాట. స్టైక్స్ నెంబర్ ఈజ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లాగా, దాని స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక్కొక్క బోరేన్కి ఒక్కొక్క స్టైక్స్ నెంబర్ ఉంటుంది. స్టైక్స్ నెంబర్ అనేది దేని సూచిస్తుంది అంటే, స్టైక్స్ అంటే STYX. ప్రతి బోరేన్కి స్టైక్స్ నెంబర్ అనేది ఉంటుంది. ఎస్ అనేది దేన్ని చూపిస్తుందంటే దానిలో ఎన్ని BHB బాండ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఎస్ అంటే ఎన్ని BHB బాండ్స్ ఉన్నాయి. టీ అంటే ఎన్ని BBB బాండ్స్ ఉన్నాయి. BQ అంట, ఎన్ని BBB బాండ్స్ ఉన్నాయి అనేది టీ చూపిస్తుంది. వై ఏం చూపిస్తుంది అంటే ఎన్ని BB బాండ్స్ ఉన్నాయి, BB బాండ్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఏం చూపిస్తుంది అంటే ఎన్ని BH2 బాండ్స్ ఉన్నాయి. స్టైక్స్ నెంబర్లో ఎస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ BHB బాండ్స్. స్టైక్స్ నెంబర్లో టీ అంటే ఏంటి, BBB బాండ్స్, B క్యూబ్. వై అంటే ఏంటి, B స్క్వేర్, BB బాండ్స్, నెంబర్ ఆఫ్ BB బాండ్స్. అదే ఎక్స్ అంటే ఏంటి, BH2 బాండ్స్. మనకి కామన్గా ఎక్కువగా ఉపయోగించేటువంటి బోరేన్స్ 5 ఉన్నాయి. అవి ఏమిటి అంటే 6 ఉన్నాయి. B2H6, B4H10, B5H9, B5H11, B6H10, B10H14. నెక్స్ట్ ఇది B10H14. ఇవి 6 బోరేన్స్ కామన్గా ఎక్కువగా ఉపయోగించేవి, ఎక్కువ ఎగ్జామ్స్లో అడిగేవి ఇవి అన్నమాట. మీకు ఎక్కువ టైం లేదు, మేము ఎక్కువ నేర్చుకోలేము, గుర్తుపెట్టుకోలేము అన్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి బోరేన్కి స్టైక్స్ నెంబర్ ఉంటుంది. స్టైక్స్ నెంబర్ అంటే STYX. ఎస్ అంటే ఆ బోరేన్లో ఎన్ని BHB బాండ్స్ ఉన్నాయి, టీ అంటే దానిలో ఎన్ని BBB బాండ్స్ ఉన్నాయి, వై అంటే ఎన్ని BB బాండ్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్ అంటే ఎన్ని BH2 బాండ్స్ ఉన్నాయి. ఈ స్టైక్స్ నెంబర్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ 5 బోరేన్స్కి 2 4 4 3 4 4. ఇది ఒక ఫోన్ నెంబర్లా గుర్తుపెట్టుకోండి, 2 4 4 3 4 4. నెక్స్ట్ 0 0 1 2 2 6. ఈ బోరేన్స్కి ఎస్ వాల్యూ ఎంత 2 4 4 3 4 4. టీ వాల్యూ ఎంత 0 1 0 0 1 2 2 6. నెక్స్ట్ వై వాల్యూ ఎంత 0 1 2 0 2 2 0 1 2 0 2 2. వై వాల్యూ ఎంత బోరేన్స్కి 0 1 2 0 2 2. ఎక్స్ వాల్యూ ఎంత 220 300 220 300. ఇలా గుర్తుపెట్టుకోండి, 220 300. ఇది బండ గుర్తు. వీటిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇక్కడికి మేము ఆ క్యాలిక్యులేషన్ అంతా వద్దు అనుకున్న వాళ్ళు ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్ చేయగలము అన్నవాళ్ళు గుర్తుపెట్టుకోలేకుండా బోరేన్ చూసి ఈ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేసేయచ్చో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? ప్రస్తుతానికి స్టైక్స్ నెంబర్ అంటే ఇట్ ఇండికేట్స్ ది నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇన్ ఏ బోరేన్. S indicates the number of BHB bonds. T indicates the number of BBB bonds. Y indicates the number of BB bonds. X indicates the number of BH2 bonds.
స్ట్రైక్స్ నెంబర్స్లో రాయడానికి ముఖ్యంగా 6 బోరేన్స్ తీసుకుంటాం. B2H6, B4H10, B5H9, B5H11, B6H10, B10H14. వీటికి స్ట్రైక్స్ నెంబర్స్ ఎలాగా అంటే S వాల్యూ వచ్చి 244344, T వాల్యూ వచ్చి 001226, Y వాల్యూ వచ్చి 012022, X వాల్యూ వచ్చి 220 300 అని. ఇది స్ట్రైక్స్ నెంబర్. ఇక్కడికి ఇలా గుర్తులా పెట్టుకోండి. ఇప్పుడు నేను వాట్ ఈస్ ద స్ట్రైక్స్ నెంబర్ ఫర్ B2H6 అని అడుగుతా క్వశ్చన్. స్ట్రైక్స్ నెంబర్ ఫర్ B2H6. B2H6 స్ట్రైక్స్ నెంబర్ ఈజ్ అని అడిగితే మీరు ఏమైనా ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఎలా ఇస్తారు? 2004, B 2002, C 4012, D 4220. ఇలా ఇస్తే మీరు ఇలా అనుకున్నారు. B2H6 అడిగారు కదా, దాని స్ట్రైక్స్ నెంబర్ వచ్చి ఎంత? 2002. కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అలా కాకుండా స్ట్రైక్స్ నెంబర్ ఫర్ B4H10 అని అన్నాం అనుకోండి. B4H10కి స్ట్రైక్స్ నెంబర్ ఎంత? 4012. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? 4012. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా పైన అడిగితే ఈ 6 బోరేన్స్కి అడిగితే ఇది సరిపోతుంది ఎగ్జాంపుల్. ఈ 6 బోరేన్స్ కాకుండా వేరే బోరేన్కి ఏమైనా స్ట్రైక్స్ నెంబర్ అడిగితే కూడా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇప్పుడు ఎస్ అంటే ఏమనుకున్నాము? ఎస్ అంటే BHB బాండ్స్ అనుకున్నాం కదా. ఒక బోరేన్లో ఎస్ వాల్యూ అనేది BHB బాండ్స్. ఆ BHB బాండ్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే దానికి మీరు ఏం చేస్తారు? ఫార్ములా ఏంటి? H మైనస్ BH టెర్మినల్ బాండ్స్. H మైనస్ BH టెర్మినల్ బాండ్స్ వేస్తే మీకు దాని యొక్క BHB బాండ్స్ ఎన్ని ఉన్నాయో దాని యొక్క S వాల్యూ ఎంతో వస్తుంది. ఒక బొరేన్ యొక్క S వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి? S వాల్యూ అంటే ఏంటో అది ఇక్కడ రాసుకుందాం కదా. ఇప్పుడు S వాల్యూ కావాలి అంటే స్ట్రైక్స్ నెంబర్లో దానిలో ఉన్న హైడ్రోజన్స్ నెంబర్ మైనస్ BH టెర్మినల్ బాండ్స్ వేయాలి. BH టెర్మినల్ బాండ్స్ గుర్తుపెట్టుకోవడానికి BH టెర్మినల్ బాండ్స్ ఈ ఆరుగురికి ఇస్తాం. ఈ ఆరుగురికి BH టెర్మినల్ బాండ్స్ ఏంటి అంటే 4 6 5 8 6 10. ఇవి BH టెర్మినల్ బాండ్స్. అంటే మేము టేబుల్ ఇలా బైహార్ట్ చేయమండి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే BH టెర్మినల్ బాండ్స్ ఇదన్నమాట. ఇప్పుడు S వాల్యూ కావాలనుకోండి ఫార్ములా ఏంటి? H మైనస్ BH టెర్మినల్ బాండ్స్. అలాగే T వాల్యూ కావాలనుకోండి T వాల్యూ ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్ నెంబర్ మైనస్ S. బోరాన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో మైనస్ పైన వచ్చిన S వాల్యూ వేస్తే T వాల్యూ వస్తుంది. నెక్స్ట్ Y వాల్యూ కావాలి అంటే ½ ఇంటూ B ప్లస్ H, ½ ఇంటూ B ప్లస్ H మైనస్ BH టెర్మినల్ బాండ్స్. ఇది చేయగలము అనుకున్న వాళ్ళు, ఇది ఎంత గుర్తుపెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఫార్ములాస్ ఇవి అర్థం లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఓకేనా. Y వాల్యూకి ½ ఇంటూ B ప్లస్ H ఇంటూ మైనస్ BH టెర్మినల్ బాండ్.
నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఏంటి, BH2 బాండ్స్. నెంబర్ ఆఫ్ BH2 బాండ్స్ ఎన్ని అంటే ఇది కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి, 220 300. దానికి ఏం ఫార్ములా లేదు, 220 300. ఈ 6 టైప్స్ ఆఫ్ బోరెన్స్కి ఎక్స్ వాల్యూ అది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. B4H10కి స్టైక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. ఫస్ట్ ఎస్ కావాలి కదా, ఎస్ వాల్యూ ఎంత, H మైనస్ BH టర్మినల్ బాండ్స్. హెచ్లు ఎన్ని ఉన్నాయి, 10 మైనస్ BH టర్మినల్ బాండ్స్ ఎన్ని, 4. 10 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 6 వస్తుంది. సారీ, B4H10కి BH టర్మినల్ బాండ్ 6 కదా, కాబట్టి 6 వేస్తే 4 వస్తుంది. ఇది ఎస్ వాల్యూ. నెక్స్ట్ టీ వాల్యూ ఎంత, B4H10కి నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్ మైనస్ ఎస్. నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్ 4 మైనస్ ఎస్ వాల్యూ ఎంత, 4 దట్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వై వాల్యూ ఎంత, వై వాల్యూ చేయాలంటే హాఫ్ ఇంటూ బోరాన్ ఐటమ్స్ 4 ప్లస్ హైడ్రోజన్స్ 10 అంటే హాఫ్ ఇంటూ 14 మైనస్ BH టర్మినల్ బాండ్స్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 14 7 మైనస్ 6 1. నెక్స్ట్ BH2 బాండ్స్ ఎన్ని, ఎక్స్ అంటే BH2 బాండ్స్ ఎన్ని, B4H10కి BH2 బాండ్స్ 2 కాబట్టి 2. చూడండి స్టైక్స్ నెంబర్ 4012 వచ్చింది. ఇవి ఫార్ములాస్ అన్నమాట, STYX క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్. అలా వద్దులేండి, మాకు ఈజీగా గుర్తుపెట్టుకుంటామంటే బోరేన్స్లో స్టైక్స్ నెంబర్లో ఎస్ అంటేనేమో నెంబర్ ఆఫ్ BHB బాండ్స్, టీ అంటేనేమో నెంబర్ ఆఫ్ BB బాండ్స్, వై అంటేనేమో నెంబర్ ఆఫ్ BB బాండ్స్, ఎక్స్ అంటేనేమో BH2 బాండ్స్. ఓకేనా, అది స్టైక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ వీటిలో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, డైరెక్ట్గా స్టైక్స్ నెంబర్ అడిగేసేయచ్చు, లేకపోతే ఇంకొకలాగా అడగచ్చు. క్వశ్చన్ ఎలా అడుగుతారు, నెంబర్ ఆఫ్ BHP bonds in B4H10. B4H10లో నెంబర్ ఆఫ్ BHP బాండ్స్ ఎన్ని అని అన్నారు అనుకోండి. BHP బాండ్స్ అంటే ఎస్ కదా, ఎస్కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఎస్కి ఫార్ములా హైడ్రోజన్స్ మైనస్ BH టర్మినల్ బాండ్. లేకపోతే ఇవి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, B4H10లో ఎస్ వాల్యూ ఎంత, 4. కాబట్టి ఆప్షన్స్లో ఆన్సర్ పెడతాం. అలా కాకుండా క్యాలిక్యులేట్ చేయాలంటే BHP బాండ్స్ అంటే ఎస్ అంటే H మైనస్ BH టర్మినల్ బాండ్స్, హైడ్రోజన్స్ ఎన్ని 10 మైనస్ BH టర్మినల్ బాండ్స్ ఎన్ని 6 దట్ ఈస్ ఈక్వల్ టు 4. కాబట్టి నెంబర్ ఆఫ్ BHP బాండ్స్ ఎన్ని, B4H10లో 4. కాబట్టి ఇలా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ BB బాండ్స్ ఇన్ B2H6 అని అడిగారు అనుకోండి. అంటే ఏం అడిగినట్టు, టీ అడిగారు. టీ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ బోరాన్ ఐటమ్స్ మైనస్ ఎస్ కదా, ముందు ఎస్ కట్టాలి. ఎస్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, B మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ మైనస్ BH టర్మినల్ బాండ్స్. బోరాన్ ఐటమ్స్ ఎన్ని 2 మైనస్ హైడ్రోజన్స్ 6 మైనస్ BH టర్మినల్ బాండ్స్ B2H6 ఎన్ని 4.
కాబట్టి 6 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. T for b to base 6 is 0. ఆప్షన్స్ లో 0 1 2 3 ఇస్తే 0 పెడతారు అన్నమాట. 0 T for b to base 6 చూడండి 0. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, వేరే క్వశ్చన్స్ మీరు తీసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకేనా? ఇక్కడికి బోరేన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాను.